రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ తారీఖు అయితే చూసుకోవచ్చు 31/3/2025. ఈ రోజు అయితే మనకైతే 31 తారీఖు అన్నమాట. ఈ రోజే ప్రభుత్వం నుంచి అయితే 4-5 ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషియరీ లిస్ట్ కానివ్వచ్చు, అలాగే ఏ జిల్లాలో ఎంత శాతం అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయి, 4-5 ఎకరాలకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు. దీనికి సమపై రేషన్ షాపులలో సన్న బియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3 కోట్ల మంది లబ్ధి చేరుకుంది. అయితే మనకు దొడ్డు అర్థం ఏదైతే ఉందో, దొడ్డు బియ్యం వస్తున్నారో దానిలో వచ్చేసి రేషన్ షాపులలో సన్న బియ్యం, మనం తినే బియ్యం ఏమైతే ఉన్నాయో ఇవి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ప్రతి ఒక్క ప్రజలకు వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. రైతులు ఒకసారి ఇక్కడ చూడాలి. ఈ నెల 31 లోపు అయితే మనకు మంత్రి సీతక్క గారు కానివ్వచ్చు, అసెంబ్లీలోనే అయితే రైతు భరోసాకు సంబంధించి బకాయిలు చెల్లించబోతామని అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోజే మీకు డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. 4-5 ఎకరాలకు సంబంధించి తెలంగాణ రైతులకు అయితే గుడ్ న్యూస్. అకౌంట్లోకి డబ్బులు. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. రైతుల అర్హులైన ఖాతాలోకి పెట్టుబడి సాయం డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. వచ్చే నెల మొదటి వారంలో అంటే ఏప్రిల్ 10 లోపు 10 ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు అంటే ఈ రోజే మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, డబ్బులు అయితే చాలా మందికి అయితే 4-5 ఎకరాలకు సంబంధించి అందరికైతే డబ్బులు అయితే పడబోవు అన్నమాట. అందరికంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 4 లక్షల మందికి అయితే ఈ యొక్క 4 ఎకరాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే 4 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంటే ఇట్లా మనకు ఇప్పుడు ఎన్నో విడత 4వ విడత అన్నమాట. ఇప్పటి వరకు అంటే మరో 1,00,000 మందికి అయితే 4 ఎకరాలకు సంబంధించి నిన్ననైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈరోజు కూడా మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు దాదాపు 4-5 లక్షల మంది రైతులకు 4-5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దగ్గర నుంచి ఒక రూపాయి కానీ చారణ కూడా మేమైతే ఆశించమన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ అందరికీ కూడా మెసేజెస్ రూపంలో రైతు భరోసాకు సంబంధించి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈరోజే మీ అందరికీ ఎంతో పండుగ శుభవార్త అన్నమాట. రైతులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చేసి అయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసాకు సంబంధించి మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ కలుసుకుందాం.